కొంతమంది పోలీసులు అంటే మన డీజీ రాజకీయ వ్యాఖ్యలు చేశారు, అలానే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలామంది పాపం రాజకీయ వ్యాఖ్యలు చేయకపోతే చంద్రబాబు మెప్పు పొందలేము అనుకుంటున్నారు అనుకుంటా. నేను కూడా చెప్పే కదా, నేను ఆయన ఎవరైనా కోయా ప్రవీణ్ ఆయన ఏమంటాడు, అరబ్ కంట్రీస్లో అయితే అంట రాళ్ళు వేసి కొట్టి చంపేసేవాళ్ళు అంట. శిక్షలు కూడా ఆయనే చెప్పేటటువంటి పరిస్థితి చెప్తున్నారు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు. మీ పరిధుల్లో మీరు చేయండి, తప్పులేదు. ఆ పేపర్ రాయండి, గట్టిగా రాసేయండి మా మీద వ్యతిరేకంగా. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సంతోషపడతాడు. మైక్ ముందుకు వచ్చేందుకు మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్. మీ మైక్ పని కాదు, మీది రాత పని. మైక్ ముందు మా పని, మీ హోంమంత్రి పని. కాకపోతే ఆ కాబోయే హోంమంత్రి పని, పవన్ కళ్యాణ్ పని. లేకపోతే లోకేష్ మాత్రం ప్లాస్టర్ వేసుకున్నాడు. ఎందుకంటే చెడ్డు అంతా పోతే ఆళ్ళ మీద పోతానే, నేను ఇంత కాముకుంటే పెద్ద మనిషిగా ఉంటాను అనేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నాడు. నాకున్న సమాచారం అది. ఆయన మాత్రం బ్యాడ్ బాగకూడదు, వీళ్ళందరూ బ్యాడ్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక స్ట్రాటజీగా, ఒక వ్యూహంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. నేను మరోసారి మనవి చేస్తున్నా, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మైక్ ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీరు ఏం కావాలనుకుంటే చేయండి, అడ్డగోలుగా రాసేయండి. మా మీద నేరం రుజువు కాకపోయినా, సాక్ష్యాధారం లేకపోయినా అడ్డగోలుగా ఇప్పుడు మా పోలూరి రాజశేఖర రెడ్డి మీద రాసి పారేయండి. రాసి కోర్టులో చూసుకుంటాం దాని సంగతి ఏంటో. మేము న్యాయస్థానాల్లో నిలబడాలి కదా ఎవిడెన్సు. ఏ ఎవిడెన్స్ లేకపోతే అర్థం కదా జడ్జెస్కి న్యాయ వ్యవస్థలో. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ పెన్ పవర్ చూపించడం తప్ప మైక్ పవర్ చూపించారా అపాస్పాలు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చేశాం కదా, అక్కడి దాకా ఎందుకు బ్రదర్. నేను చేశాను ఒకటి, మా హెల్త్ మినిస్టర్, మాజీ హెల్త్ మినిస్టర్ 20 రోజులు అయింది ఇచ్చి. తీసుకున్నారా యాక్షన్? వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? మీరందరూ అబద్ధం అనుకోండి చెప్పండి. మీరందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ఆమె గురించి ఎంత భయంకరంగా ఇస్తున్నారు. చూస్తున్నారు లేదా? ఏమే యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది, నేను చెప్పకూడదు. ఎంత అసభ్యకరంగా ఆమె గురించి చేస్తున్నారు, ఆమె గురించి చూపిస్తున్నారు, మార్ఫింగ్ చేసి. నేను చూపించగలను, ఇప్పుడు బాగోదు, సభ్యతగా లేదు. ఏదో వంగలపూడి అనిత గారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారని ఆవేదపడిపోతున్నారు. మా బిడ్డల సంగతి ఏంటి? అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? తమ్ముడు నేను చెబుతున్నా, ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అనిత గారు ఇచ్చిందా? ఎవరు? సీతారామాంజలి ముసుగూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అంట, ఆయన ఇచ్చాడు. ఎవడిస్తే ఏంటి? రాజు మనోడు ఎక్కడుంటే ఏంటి, ఏది ఇస్తే ఏంటి? కట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోసేయి. ఇది 3 డైలాగులు. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోసేయి అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెళుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. మా దగ్గర ఉక్కుపాదం లేదయ్యా, వీళ్ళ దగ్గర ఉందిగా ఉక్కుపాదం 2-3 ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి మోపుతున్నారుగా. చెబుతున్నానయ్యా, అది ఒక పాయింటే. మా దగ్గర ఉక్కుపాదం లేదు, మేము అభివృద్ధి మీద వాటి మీద ఉన్నాము. మా దగ్గర ఉక్కుపాదాలు లేవు. వీళ్ళ దగ్గర ఉక్కుపాదం ఒకటే ఉంది. ఆ ఉక్కుపాదం ఏదో వాళ్ళ మీద పెట్టుకోండి, మా మీద కూడా పెట్టడం కూడా పెట్టమని నేను అడుగుతున్నా. మేము ఉక్కుపాదం తొక్కలేదు. అవును, మేము చేయలేదయ్యా అనుకో, నువ్వు చెప్పింది ఒప్పుకోండి, మేము చేయలేదు. మా దగ్గర ఉక్కుపాదం లేదు, అంత తుక్కుపాదాలు మావి. వాళ్ళది ఉక్కుపాదం ఉందిగా, ఆ ఉక్కుపాదం వాళ్ళ మీద పెడతారు ఎందుకు అని అడుగుతున్నా నేను. నువ్వు అడిగిన ప్రశ్న ఓకే, నేను అడిగిన ప్రశ్న తప్పిస్తున్నా. మా దగ్గర ఉక్కుపాదం లేదు, వాళ్ళది ఉక్కుపాదం ఉంది. మరి ఆ ఉక్కుపాదం మా మీదనా? మా బిడ్డల మీద పెట్టిన వాళ్ళ మీద ఉండదా? మా భార్యల మీద పెట్టిన వాళ్ళ మీద ఉండదా? మా రజనీ గారిని ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఉండదా ఉక్కుపాదం? సో నేను అనేది ఏంటంటే, నేను మరోసారి చెప్తున్నా బ్రదర్ మీ అందరికీ, ఇది ఒక దుష్ట పరిణామం. నేను మొన్న కూడా చెప్పా. ఏ దుష్ట పరిణామం? ఒక పెద్ద అభివృద్ధి జరుగుతుంది, కమ్యూనికేషన్ అభివృద్ధి. యూట్యూబ్లో వచ్చేసినాయి, టీవీల ప్రభావం కూడా తగ్గిపోయింది, ఫేస్బుక్లో వచ్చేసినాయి, నెట్లో వచ్చేసినాయి. మీకు తెలియదు, మీరు కుర్రోళ్ళు. అసలు మాకు ఫోనే ఉండేది కాదు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు మా ఇంట్లో. మా నాన్న అడ్వకేటు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. పీపీఎన్ పెట్టేవాళ్ళు, పక్కెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. అక్కడి నుంచి మన చేతిలోనే చేస్తున్నాం కొన్ని. ఇదంతా పెద్ద అభివృద్ధి. ఈ అభివృద్ధిలో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తున్నాయి. వాటిని ఏ స్థాయిలో నొక్కాలో ఆ స్థాయిలో నొక్కాలి తప్ప ఉక్కుపాదం పెట్టి నొక్కితే అభివృద్ధి. నక్సలైట్లని, హింసావాదుల్ని, లేదు ఆ టెర్రరిస్టుల్ని, దేశద్రోహుల్ని నొక్కినట్టుగా అంత ఉక్కుపాదం ఎందుకు అంటున్నా? నిన్న నేను చూసావు కదా నువ్వు కడపలో, మా రవీంద్రారెడ్డి ఇంకా సుబ్బారెడ్డి ఇంకోళ్ళని ముసుగులేసి తీసుకొచ్చారు.
ఏం పోయేయగలమే నాకు అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ దొంగల వాళ్ళు ఏమన్నా ముసుగులేసి అప్పుడు సమ్మగా ఉంది, అబ్బాయా రవీందర్ రెడ్డికి ముసుగేసాం, సుబ్బారెడ్డికి ముసుగేసాం అని బాగా రాక్షసానందాన్ని పొందుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏమైనా బుద్ధి ఉండాలి. ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ప్రెస్ ముందు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఐఎమ్ ఆస్కింగ్, ప్రెస్ మీద ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? రవీందర్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీద ప్రొడ్యూస్ చేయాలి? యూ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అంటే ఒక రాక్షసానందం. మనోడేలే ఎవరైనా ప్రవీణ్ మనోడేలే మనం ప్రొడ్యూస్ చేస్తే మన తాడేపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాగా ఆనందపడిపోతారు అని ఈ వికృత ఆనందాన్ని రాక్షసానందాన్ని అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు నాయన. ఇంతకన్నా పెద్ద ఘోరాలు నేరాలు రాష్ట్రంలో జరిగిపోతున్నాయి. వాటి మీద మీ ఉక్కుపాదాలు తుక్కుపాదాలు పెట్టుకోకుండా వీటి మీద పెట్టి మమ్మల్ని హింసించాలని మమ్మల్ని బెదిరించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఏ స్థాయిలో ఏ స్థాయిలో నేరం జరుగుతుందో ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వు. నేరానికి మించినటువంటి రియాక్ట్ అవ్వ. రాష్ట్రానికి పెద్ద ప్రమాదం వచ్చేసిందంట. సైకోలు అంట, సైకో ఫ్యాక్టరీ అంట. మేము సైకో ఫ్యాక్టరీలో ఉన్నాయన్న మరి ఆయన కూడా చెబుతున్నాడు. ఆ ప్రవీణ్ ఆయన ఈనాలో ఆందోళన జాయిన్ అవుతున్నాడు. ఇదంతా సైకో ఫ్యాక్టరీ బాగా చదువుతున్నట్టున్నాడు. ఇట్లా అనేది పని చేస్తున్న తమ్ముడు ఇది కాదు అని ఒక ఆరోపణ, అంతే కదా? నిరూపించు. అదే నిరూపించమంటున్నా. అది కాగితం మీద రాయాలి. పోలీస్ ఆఫీసర్ మైక్ ముందు చెప్పకూడదని నాకు నా అభిప్రాయం. పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. యూ షుడ్ నాట్ కమ్ టు ది ప్రెస్. సందర్భం వచ్చినప్పుడు రావాలి. దాన్ని మీరు అద్భుతంగా అమోఘంగా ఆర్టికులేట్ చేసేస్తున్నారు. మంచిదే, చూద్దాం, ప్రతిఫలం చూద్దాం. ఎప్పుడు ఎండాకాలమే కాదుగా ఉండేది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. ఎప్పుడు చంద్రబాబు కాలమే కాదుగా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ కాలమే కాదుగా, జగన్ గారి కాలం కూడా వస్తుందిగా. అప్పుడు చూద్దాం సంగతి ఏంటో. అలా అవన్నీ మర్చిపోయారయ్యా, అవన్నీ బలి అడుగుతున్నావు నువ్వు. అవి ఈ సైకో సోషల్ మీడియా వాడిని వీడిని ఈ అడుగు. అవి అడిగితే మళ్ళీ చంద్రబాబు కోపం వస్తుంది. ఇసుక సౌగ్గా ఇవ్వటం లేదు అని అడిగామనుకో కోపం వస్తుంది. సూపర్ 6 చేయలేదు ఏంటంటే కోపం వస్తుంది. గ్యాస్ బండ్లు అందరికీ ఇవ్వలేదు ఏంటంటే కోపం వస్తుంది. నిరుద్యోగ భృతి ఏమైందంటే కోపం వస్తుంది. ఫ్రీ బస్సు ఏమైందంటే కోపం వస్తుంది అని మాట్లాడితే సోషల్ మీడియా సైకోలు, జగన్మోహన్ రెడ్డి సైకోలు అని లోపలేస్తాం, జైళ్ళన్నీ నింపేస్తాం. ఈ పని తప్ప ఇన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామే, ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సినటువంటి నైతిక బాధ్యత మా ప్రభుత్వానికి ఉందే అనేది లేదు. ఏం చెప్పారా మీ దుంపదెగ? నాకు అర్థం కాలేదు. మేము పెట్టిన ఇదేది వాలంటీర్లు ఏం చెప్పారు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తాడు, మేము 10,000 ఇస్తామన్నారు. అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు? అసలు అది వ్యవస్థ ఎక్కడుంది, అది రద్దయిపోయింది అంటున్నాడు పవన్ అన్నయ్య చేత చెప్పించినట్టున్నాడు. ఆ పవన్ గారికి కూడా నేను మనవి చేస్తున్నా, ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు. నీ స్క్రిప్ట్ చదవకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది? చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్. లేదు లోకేష్ మాత్రం చదవడానికి లేదు, ఆయన మా కాముగా ఉన్నాడు పెద్ద మనిషిలాగా. నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితి వస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కకు పెట్టేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేవు. అద్భుతంగా పేపర్లో మాత్రం అప్పుడు కూడా చూసాం, మీకు గుర్తుందా? 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. ఏమైంది బాబు? ఇవాళ మళ్ళీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటున్నాడు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, అమరావతి ఏమయ్యా మీరు చెప్పండి, అమరావతి ఎంత హైప్కి వెళ్ళింది? ఇవాళ అమరావతిలో పొలాలు కొనేవాడు ఉన్నాడు. బాబు రియల్ ఎస్టేట్లు లబ్బోది ఇవ్వమంటారు నా దగ్గరికి వచ్చి. సార్ ఏదో వైజాగ్ నుంచి మొత్తం అంతా అమరావతి వచ్చేసింది, అమరావతిలో అద్భుతమైన డెవలప్ జరిగిపోద్ది అనేటువంటి భావంతో రేట్లన్నీ పెరిగినట్టే పెరిగినాయి. కానీ డామును పడ్డాయి, కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు. అంటే ఎవరికి నమ్మకం లేదు. 50,000 కోట్ల రూపాయలని ఒకటి, 15,000 కోట్ల రూపాయలు అప్పు అని ఒకటి. ఓ పక్కనేమో అమరావతి అసలు రాజధానికి పనికిరాదు, మునిగిపోతుందని ఒక పక్కన మొన్న వర్షాలు వచ్చినప్పుడు విజయవాడలో ఇక్కడ. సో ఇవేమీ లేవు. ఇంకా
పోలూరు రాజశేఖర రెడ్డిని పట్టుకెళ్దాం, రవీందర్ రెడ్డిని పట్టుకెళ్దాం, భార్గవ రెడ్డిని లోపలేద్దాం 10 కేసులు పెట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇంకో కేసు పెడదాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా ఉండి వర్క్ చేశారో వాళ్ళందరినీ లోపలేసి బొక్కలు వేసేద్దాం అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని ఆ ప్రజలే చూసుకుంటారు రాబోయే కాలంలో ఈ సందర్భంగా చెప్పవచ్చు.